నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్పై ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఎవరైతే పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మారినటువంటి సమీకరణాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి చేశాయనే చెప్పాలి. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి తాజాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత ఒక ఆయన మాట్లాడినటువంటి మాటలే దానికి మనం ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాపులు, దళిత క్రైస్తవులపై ఫోకస్ పెట్టింది. వాస్తవం ఇది. తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చింతా మోహన్, ఆయన పేరు తెలియనటువంటి వారు ఉండరు రాజకీయంగా. ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయి. కాపులు సీఎం కావాలి, అలాగే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా మేమున్నాం అని. ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితి కనుక పరిశీలిస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈ పాలకులు కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సరే వాడుకొని వదిలేస్తున్నారు. రాజకీయంగా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎక్కడా కూడా రాజకీయంగా ఎదగనివ్వట్లేదు అనేటువంటి ఆవేదనకు సంబంధించినటువంటి చర్చ రాష్ట్రంలో బాగా జరుగుతుంది. కూటమిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ మిగిలినటువంటి కాపు సామాజిక వర్గాన్ని ఎక్కడా కూడా దగ్గరికి చేర్చుకోవట్లేదు, ముందించినటువంటి మాటలను నిలబెట్టుకోలేదు. కాపులకు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు అనేది విస్మరించి కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఇది రాజకీయంగా రాబోయే కాలంలో జనసేనకు ఒక తీవ్రమైనటువంటి నష్టంగా ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ అంత యాక్టివ్గా జనసేన ఉండలేకపోతుంది. దానికి ఏంటో కారణాలు తెలియట్లేదు అనేది రాజకీయ విశ్లేషకులు, అలాగే రాజకీయ ప్రముఖులు, రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి తాజాగా చింతామోహన్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, అంటే జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కాపులకు తగినటువంటి గుర్తింపు ఇవ్వట్లేదు. రాష్ట్ర జనాభాలో ఓట్ బ్యాంక్ ఈ రకంగా చూసుకున్నా సరే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ 25% పైగా ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే కాపులను వాడుకుంటుంది. తర్వాత వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ వాటన్నిటినీ పక్కన పెడుతున్నారు. దీనికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అంటే గతంలో వచ్చినటువంటి ఈ యొక్క నినాదమే ఇది. చాలామంది కాపులు సీఎం కాలేరా, మాకు అలాంటి అర్హత లేదా, రాజకీయంగా మేము పనికిరామా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్ సర్కార్లో కూడా 5 ఏళ్ల పాటు కాపులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ఎన్నికలకు ముందు మాత్రం పతాక స్థాయిలో చెప్తారు, చివరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత, వారితో పని అయిపోయిన తర్వాత పతన స్థాయిలో ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఈ పాలకులు చూస్తున్నారు అనేది తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి చింతామోహన్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తే ఖచ్చితంగా కాపులు సీఎం కావచ్చు. అలాగే దళిత ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారికి ఎస్సీ హోదా ఎక్కడికి పోదు, అది మా బాధ్యత
మరి ఆయన ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో అన్నారో తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? నిజంగా ఆయన చెప్పినట్లు జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు ఉన్నాయా? ఎందుకనంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కరెక్టే, కానీ అది సాధ్యపడుతుందా? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతున్నటువంటి తరుణంలో ఎక్కడా కూడా యాక్టివ్గా ఉండేటువంటి వారు కూడా డియాక్టివేట్ అయిపోతున్నారు. సరైనటువంటి ఆలోచన విధానంతో వెళ్ళట్లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది షర్మిల నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా కలిసి రావట్ల. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి వెతుక్కునే పరిస్థితి. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఏ ఆలోచనతో అన్నారు? ఖచ్చితంగా మాతో కలిసి వస్తే మేము కాపులకు సీఎం హోదా ఇస్తాం, అవకాశం ఇస్తాం అనేది చెప్పారు ఆయన. గతంలో కూడా ఇదే చింతామోహన్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ యాక్టివ్గా లేరు. ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ఎక్కడ డిక్లేర్ చేయలే. సో ఇలాంటి తరుణంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ కాబోతున్నారు అని చెప్పడం, కొద్ది రోజులకి ఇప్పుడు తాజాగా ఈ మాటలు మాట్లాడటం అనేది రాజకీయంగా ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా మారింది. కాపుల్లో కూడా సాధారణంగా టీడీపీపై ఒక వ్యతిరేకత ఏర్పడిపోయింది. కూటమి జతకట్టడానికి, కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి సేనాని పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని పక్కన పెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. ఇచ్చినటువంటి హామీలు కానీ, కాపు నాయకులకి అది చేస్తాం ఇది చేస్తాం, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడా కూడా తూతూ మంత్రంగా చేస్తున్నారు. కాబట్టి మనం ఏంటనేది రాజకీయంగా ఒక అస్త్రాన్ని ఉపయోగించాలి అనే ఆలోచనను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు చేస్తున్నారు. దీన్ని అందిపుచ్చిన అవకాశంగా మలుచుకుంది వైసీపీ. తరచూ దానికి సంబంధించి ఆ యొక్క మీటింగ్లు ఏర్పాటు చేయటం, కాపు సామాజిక వర్గానికి సంబంధించి పార్టీలకు అతీతంగా విశాఖపట్నంలో ఈ నెలలో 3వ వారంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి దాని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారేటువంటి అంశమే. మొత్తానికైతే చింతామోహన్ ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన చాలా విషయాలు మాట్లాడారు. పరిపాలన గురించి మాట్లాడారు, చాలా కేసుల గురించి మాట్లాడారు, ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. వాటి గురించి మాట్లాడుతూనే ఈ 2 ప్రధాన అంశాలుగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ని ఒక దూతగా పంపించి ఉంటుంది. దానికి సంబంధించి మరి ఆయన ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో, సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తారనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదా కాంగ్రెస్ పార్టీతో కలిస్తే మనం ఇంకా బాగుంటుంది మన పరిస్థితి అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా యాక్టివ్ కావాలి. యాక్టివ్గా లేదు అసలు ఎక్కడా కూడా రాష్ట్రంలో. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడరే ఎవరు కూడా కలిసి రావట్లా. ఎందుకనంటే షర్మిల నాయకత్వాన్ని ఎవరు కూడా అంగీకరించట్లా, దాదాపుగా ఒక 70-80% వరకు. సో ఇలాంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ లేదు, కూటమి ప్రభుత్వంపై ఆందోళన చేసేటువంటి ఇది లేదు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను గెయిన్ చేసుకోవడానికి ఆయా కార్యక్రమాల ద్వారా కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి లేదు, క్షేత్రస్థాయిలో పరిశీలన లేదు. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా నమ్ముతారు, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్ అయితే మారింది. ఇది కొద్ది రోజులు అలా నడుస్తూ ఉంటుంది, చూడాలి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.